హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం యూట్యూబ్లో మీకు వ్యూస్ రావడం కోసం కొన్ని టిప్స్ చెప్తాను. లోకి వెళ్ళి వైట్ స్టూడియో అని టైప్ చేసి వైట్ స్టూడియోలో లాగిన్ అని నొక్కండి. లాగిన్ నొక్కితే డైరెక్ట్ వైట్ స్టూడియోలో నుంచి మీకు డైరెక్ట్ వైట్ స్టూడియోలో లాగిన్ నొక్కితే డైరెక్ట్ వైట్ స్టూడియోలో నుంచి మీకు డైరెక్ట్ వైట్ స్టూడియోలో లాగిన్ అయిపోతుంది. ఒక వీడియో నేను అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఎలా అప్లోడ్. హాయ్ ఫ్రెండ్స్, దీనికోసం మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత వైట్ స్టూడియో అని కొట్టండి. వైట్ స్టూడియో అని కొట్టేసేయండి. వైట్ స్టూడియో కొట్టిన తర్వాత కింద లాగిన్ అని వస్తుంది. లాగిన్ కొట్టేసేయండి. లాగిన్ కొట్టేసిన తర్వాత మన డాష్ బోర్డ్లోకి డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతుంది. అదే యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ వస్తుంది. ఇట్లా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను ఒక వీడియోకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఆల్రెడీ చేసిన వీడియోకి ఒకటి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఉంది కదా, దీని మీద నొక్కండి. గో టు వీడియోస్ అంటే మొత్తం వస్తాయి, మన వీడియోస్ మొత్తం కనబడతాయి. గో టు వీడియోస్ నొక్కితే మీకు ఏది సెట్ చేసుకోవాలనుకున్నారో దాన్ని కూడా చూడండి. నేను ఇక్కడ సింపుల్గా ఈ పాత వీడియో ఉంది కదా, ఈ పాత వీడియోకి చూడండి మనకి పబ్లిక్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీని వ్యూస్ తక్కువ ఉంది కదా, దీన్ని ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. ట్యాక్స్ ఇచ్చి ఇక్కడ పెన్సిల్ సింబల్ వస్తుంది. పెన్సిల్ సింబల్ మీద నొక్కండి. పెన్సిల్ సింబల్ మీద నొక్కిన తర్వాత నా వీడియో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను ట్యాక్స్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోకుండా 5 ట్రిక్స్ అని చెప్పేసి యూజ్ఫుల్ వీడియోస్ ఇంపార్టెంట్ అట్లా ఇచ్చేసాను. టైటిల్ కాడ అట్లా మీ ఇష్టం ఏదైనా ఇచ్చేసుకోండి దానికి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన బూస్ట్ బ్యాటరీ అన్ని ట్యాక్స్ అన్ని నేను ఇచ్చేసాను. ఇక్కడ సేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు దానికి సంబంధించిన కాపీరైట్ డిస్క్లైమర్ అని మెయిల్ ఐడి అట్లా మెయిల్ ఐడి దానికి సంబంధించి మీరు ఇచ్చేసుకోవచ్చు. మెయిల్ ఐడి కావాలంటే మెయిల్ ఐడి, ఇక్కడ ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్స్ కావాలంటే ఇచ్చేసుకోండి, మీ ఇష్టం అదంతా. తర్వాత వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ అంటే లాంగ్వేజ్, దానికి సంబంధించిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ లాంగ్వేజ్ అంటే క్రియేట్ డన్ ప్లేలిస్ట్ అవైలబుల్. తర్వాత ఇక్కడ షో మోర్ ఉంటుంది. షో మోర్ నొక్కండి. షో మోర్ నొక్కిన తర్వాత కిందకి చేస్తే ఇక్కడ చూసారు కదా ట్యాక్స్ అని ఉంది. ట్యాక్స్ కార్డ్ నేనేమీ లేదు. బ్యాటరీ డ్రైన్ క్యాబిడి వీడియోస్ జెమిని బనానా ఇచ్చాను. ఓకే, అంతే కదా. ఇక్కడ ఉంది కదా, మనం దీనికి ట్యాక్స్ మనకు కావాలి. మెయిన్ ట్యాక్స్ కొంత మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఆ ట్యాక్స్ కోసం మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. గూగుల్ ట్యాబ్లో ర్యాపిడ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. ర్యాపిడ్ ట్యాక్స్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యూజ్ ట్యాగ్ జనరేటర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాటరీ సంబంధించింది కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ దానికి సంబంధించి మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. బ్యాటరీ సంబంధించి మొత్తం వచ్చేస్తాయి మనకి ట్యాగ్ లైన్స్ ఇవన్నీ. మనకి ఎన్ని అవసరం లేదు, మనకి సింపుల్గా ఏది కావాలో అది బ్యాటరీ ఛార్జింగ్ సంబంధించింది టిప్స్ మనం ఒకటి ఇద్దాం. బ్యాటరీ ఛార్జింగ్ టిప్స్ అని పర్లా టిప్స్ అని ఇచ్చేద్దాం. ఇక్కడ చర్చ్ నొక్కడి చర్చ్ వాటి టిప్స్ తీసుకోలేదు, ట్రిక్స్ అని ఇద్దాం. ట్రిక్స్ బ్యాటరీ ఛార్జింగ్ ట్రిక్స్ అని ఇచ్చేసాం. ఇక్కడ కింద వస్తాయి చూడండి. బ్యాటరీ ఛార్జింగ్ యాక్స్, బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్, బ్యాటరీ ఛార్జింగ్ ఇండికేటర్, బ్యాటరీ యాక్స్ ఇండికేటర్, బ్యాటరీ ఛార్జింగ్ రివైండ్ పాడ్, ల్యాప్టాప్ బ్యాటరీ ఛార్జర్, ఇలా మనకి దానికి ఛార్జింగ్ సంబంధించిన రిలేషన్స్ మొత్తం వస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ యాక్స్ మనకి బ్యాటరీ ఛార్జింగ్ కావాలి. బ్యాటరీ ఛార్జింగ్ కావాలి కాబట్టి బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే బ్యాటరీ టైమింగ్ లిమిట్ అని టైప్ చేయండి. లిమిట్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని వస్తాయి. సెట్ బ్యాటరీ ఛార్జింగ్ లిమిట్, ఛార్జింగ్ సామ్సంగ్ బ్యాటరీ ఛార్జింగ్ టైం, బ్యాటరీ ఛార్జింగ్ లిమిట్, అప్లై బ్యాటరీ రేటింగ్, ఛార్జింగ్ బ్యాటరీ, ఇట్లా దానికి సంబంధించిన రిలేషన్స్ అన్నీ వస్తాయి. దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని తీసుకొని మళ్ళీ మనం ఇందాక వైట్ స్టూడియోలో లాగిన్ అయింది కదా, దాంట్లో సేమ్ వైట్ స్టూడియోలో లాగిన్ అవ్వండి. వైట్ స్టూడియోలోకి వెళ్ళి లాగిన్ అయిపోయి సేమ్ వైట్ స్టూడియోలో లాగిన్ పోయి
మనకి డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఫోటోస్ వీడియోస్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం బ్యాటరీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ పెన్సిల్ మార్క్ వస్తుంది. పెన్సిల్ మార్క్ క్లిక్ చేసుకోండి. పెన్సిల్ మార్క్ క్లిక్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేస్తే షోమోర్ అని వస్తుంది. షోమోర్ క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ట్యాగ్స్ అని వస్తుంది. ట్యాగ్స్ అని ఆల్రెడీ ఇచ్చాం కదా ఇందాక మనం, బ్యాటరీ ఛార్జింగ్, సేఫ్ బ్యాటరీ, 18 బ్యాటరీ, ఇట్లా ఇందాక ఇచ్చేసాం మనం ఆల్రెడీ. ఇది చూపించడం కోసం మళ్ళీ ఒకసారి ఇచ్చాను. అవన్నీ ఇక్కడ ఆ ట్యాగ్స్ ఉంది కదా, ఈ ట్యాగ్స్ కాడ ఇట్లా ఇచ్చేసుకోండి మీరు. సేమ్ బ్యాటరీ ఛార్జింగ్, 18 వాట్ ఛార్జింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఇచ్చిన పాత మీకోసం చూపించడానికి మళ్ళీ చూస్తున్నాను చూడండి. ఇంటూ నొక్కుతున్నా, ఇంటూ నొక్కితే మొత్తం పోతాయి. అక్కడ పేస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. మళ్ళీ సేమ్ అట్లానే వస్తాయి మనకి సంబంధించిన బ్యాటరీ సంబంధించిన లిమిట్, బ్యాటరీ ఇట్లా. అయితే ఇక్కడ రెడ్ మార్క్ పడిందంటే 500 కన్నా ఎక్కువ ఉంటే తీసుకోదన్నమాట. మనకి అవసరం లేనిది ఇంటూ చేసేసి తీసేసుకోండి. ఏదైనా మీకు దాంట్లో ఇష్టం లేనిది చూసుకొని 500 బిల్లోనే ఉండాలి. ఓకే, ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి సేవ్ అనే బటన్ ఉంది. సేవ్ అనే బటన్ నొక్కేసేయండి. సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెంత్ ఎక్కువైంది ఇప్పటికే.